ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి విశేషమైన ప్రజాదరణ లభిస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మొహమ్మద్ నసీర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజా దీవెన యాత్రలో భాగంగా గురువారం 10వ డివిజన్ సుద్దపల్లి డొంకలో మొహమ్మద్ నసీర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం పేరుతో సీఎం జగన్ సంక్షోభాన్ని సృష్టించారని, తూర్పు నియోజకవర్గంలో రహదారుల్ని అభివృద్ధి చేయడంలో కూడా ముస్తఫా విఫలం చెందారని విమర్శించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒక అవకాశం నాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 10వ డివిజన్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల పక్కనైతే ఈరోజు సంక్షేమం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు చేస్తున్నటువంటి సంక్షోభాన్ని ప్రజలు లేవరెత్తి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వితంతువులు కానీ, వృద్ధులు కానీ, అలాగే వికలాంగులు కానీ ఇంటి పన్ను ఎక్కువ వచ్చిందనో, లేకపోతే ఇల్లు పెద్దదుందనో, పిల్లడికి ఉద్యోగం వచ్చిందనో వారి పెన్షన్లు ఎత్తివేసేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. దాదాపు రాష్ట్రంలో 7 లక్షల మందికి పెన్షన్లు ఎగవేసి ఈ ప్రభుత్వం ఎగ్గొట్టేటువంటి ప్రభుత్వంగా ముందుకు సాగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఈ రోడ్డు ముఖ్యమైనటువంటి ప్రధాన రహదారికి ఉన్నటువంటి సుద్దపల్లి డొంక రోడ్డు 4 సంవత్సరాల నుంచి ఎక్కడేసినటువంటి గొంగళి అక్కడే అనేటువంటి విధంగా దాదాపు 40,000 మంది జనాభా ప్రతిరోజు ఇటువంటి ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదో ప్రజలకు ముస్తఫా గారు ఒకసారి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మీకు ఓటేయాలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఒకసారి చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. సుద్దపల్లి డొంక రోడ్డు పరిస్థితిని చూస్తే మీకెందుకు ఈ ప్రాంత ప్రజలు ఓట్లు వేయాలో ఒకసారి మీరు ప్రజలకు చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, మంచినీటి సరఫరా లేదు, వీధి దీపాలు లేవు, మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు గుంటూరు నగర కార్పొరేషన్ ముందుకు సాగుతూ ఉంది. వెంటనే ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసేటువంటి విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాం. తప్పకుండా జనసేన, బీజేపీ కూటమికి ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటే మీకు సేవ చేయడానికి నాకు కూడా ఒక అవకాశం అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ తెలుగుదేశం గుర్తు, సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాం.